హాయ్ అండి అందరికీ. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. స్టార్ట్ అయిపోయి కూడా చాలా డేస్ అయిపోతుంది. అసలు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత నుంచి నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అదే చూడండి, ఇప్పుడు టైం చూస్తే 4:30 అయింది. ఊరు చూస్తే అలా ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో అండి, నిజంగా ఎంత రిలాక్సేషన్గా ఉంటుందో. ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా యాక్టివ్గా కూడా ఉంటాము. నేనైతే వాకింగ్ చేసేస్తున్నాను. ప్రతిరోజు వాకింగ్ అయితే చేస్తానండి. అది ఎర్లీ మార్నింగ్ చేస్తానా, ఈవినింగ్ చేస్తానా, నైట్ చేస్తానా అనేది నాకున్న టైంని బట్టి, నా నా మూడుని బట్టి ఉంటుంది. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ లేచానంటే మార్నింగే నడిచేస్తాను. అది మార్నింగ్ నడవడం లేట్గా లేచాను అనుకుంటే ఈవినింగ్ కొంచెం పనుండి కుదరలేదంటే నైట్ ఏదో ఒక టైంలో అయితే నడుస్తాను. అది ఎక్కువేం కాదులేండి, ఒక 10-15 మినిట్స్ అంతే. బేసిక్గా నేను 3 అలారమ్స్ సెట్ చేసుకుంటానండి. అది ఒకటి 4:30, ఒకటి 5, ఒకటి 5:30. 3 అలారమ్స్ 4:30కి మోగిద్దండి. నేను లేచానంటే ఇంకా అసలు ఆ రోజు వండరే. 4:30 ప్రతిరోజు 4:30కి అలారం మోగడం, లేచి ఆపడం, మళ్ళీ పడుకోవడం. తర్వాత 5కి ఖచ్చితంగా లెగుస్తాను. ఎందుకంటే 4:30కి అలారం మోగినప్పుడు మెలకువ అయితే వచ్చేసిద్ది. తర్వాత పడుకోవడానికి నిద్ర పట్టదు, కానీ మెలకుతో ఉండి మోటివేట్ చేసుకుంటాను అనమాట బుర్రకి. లే దీప్తి, లే పని చేసుకో అని. అలా జరిగిద్ది. ఆ తర్వాత 5:30 లోపు లేచేస్తా. 5:30కి కూడా లేవలేదంటే ఇంకా డేంజర్ జోన్. ఆ రోజు 1 అవర్ పర్మిషన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేనైతే ఇంట్లో పిల్లల్ని రెడీ చేసేసాను, వంట ప్రిపేర్ చేసేసాను. ఆ తర్వాత దేవుడికి ప్రసాదం రెడీ చేస్తున్నా. ఒకే ఒక్క నిమ్మకాయతో ఎంత బాగా కుదిరిందో పులిహార. నిజంగా చెప్పాలంటే ఒక్కోసారి మనం అనుకోకుండా అప్పటికప్పుడు క్షణాల్లో వండుతాం కదా హడావుడిగా. అలా వండే వంటలు భలే కుదురుతాయి, సరిగ్గా కుదురుతాయి అన్నమాట. అలా కుదిరింది పులిహార నిజంగా. ఒక్కోసారి శ్రద్ధగా పెట్టే వంటలు అస్సలు కుదరబోయిందో మరి. నిమ్మకాయ పులిహార హెల్త్కి చాలా మంచిది. ఇంకా తర్వాత రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోయానండి కాలేజ్కి. ఎక్కడికి వెళ్ళాను, ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాను. మా ఊరు కళామందిర్ శివాలయం అనమాట. కళామందిర్లో ఉంటుంది పెద్ద శివాలయం. జనం చూసారు ఎలా ఉన్నారో, కార్తీక సోమవారం కదా, ఫుల్గా ఉన్నారు, మామూలుగా లేరు. ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనం అయిపోయి షట్టర్ పెట్టించుకొని బయటకు వచ్చేసరికి. కరెక్ట్గా అలా బయటకు వచ్చాను, బస్సు వచ్చింది. జస్ట్ మిస్ అయ్యేదాన్ని. ఇంకేముందండి, బస్సు వచ్చింది, బస్సు ఎక్కానంటే రొటీన్ లైఫ్. ఏదో అంటారులే, క్షణం తీరికుండదు దమ్మిడాదో ఉండదని. అలా నడుస్తూ ఉంది నా లైఫ్. వెళ్ళిపోతుంది. చూడాలి మంచి రోజులు ఎప్పుడు వస్తాయో.